చలికాలంలో ఎక్సర్సైజ్ చేస్తే ఎక్కువ క్యాలరీస్ కరుగుతాయా, వేసవికాలంలో ఎక్సర్సైజ్ చేస్తే ఎక్కువ క్యాలరీస్ కరుగుతాయా అనే విషయం ఒక్కసారి చూద్దాం. యాక్చువల్లీ చలికాలంలో ఎక్సర్సైజ్ చేస్తే మనకి ఎక్కువ క్యాలరీస్ కరుగుతాయి. ఎందుకనంటే చలికాలంలో బ్రౌన్ ఎడిపోస్ టిష్యూ అనేది యాక్టివేట్ అవుతుంది. అంటే మన బ్రౌన్ ఫ్యాట్ అని ఉంటుంది బాడీలో. ఆ బ్రౌన్ ఫ్యాట్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఫ్యాటే క్యాలరీస్ బర్న్ చేస్తుంటుంది. అందుకని 10 to 20% మనకి ఎనర్జీ ఎక్స్పెండిచర్ పెరుగుతూ ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా చలికాలంలో కోర్ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి బాడీ దానంతట అది కొంతవరకు పనిచేస్తుంటుంది. కొన్ని క్యాలరీస్ ఆ రకంగా ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే చలికాలంలో మనం ఎక్సర్సైజ్ చేయడం కొంచెం ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మనకి చెమట పట్టదు, కొంచెం కంఫర్టబుల్గా అనిపిస్తుంది, కొంచెం ఎక్కువసేపు ఎక్సర్సైజ్ చేయబుద్ధి వేస్తుంది, కొద్దిగా ఎక్కువ ఇంటెన్సిటీతో వర్కౌట్ చేయబుద్ధి వేస్తుంది. కాబట్టి క్యాలరీస్ స్పెండింగ్ ఎక్కువ ఉంటుంది. బట్ యాక్చువల్ వెయిట్ లాస్ బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుంది బయాలజీ కన్నా. ఎందుకంటే చలికాలంలో బ్రౌన్ ఫ్యాట్ వస్తుంది, ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవుతాయి, కోర్ టెంపరేచర్ మెయింటైన్ అవ్వడానికి బాడీ కష్టపడి, ఇవన్నీ కరెక్టే. కానీ అసలు చలికాలంలో దుప్పటి తీసి కదలటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిరు. దాంతోపాటుగా ఫుడ్స్ బాగా మంచి చల్లగా ఉందనుకోండి, లేదా వర్షం పడుతుంది అనుకోండి, వేడివేడిగా పకోడీ వేసుకొని తిందామని ఉంటుంది, సమోసాలు తిందామని ఉంటుంది. అట్లా కంఫర్ట్ ఫుడ్స్ ఎక్కువ తినేస్తారు వింటర్లో. అందుకోసమని క్యాలరీస్ ఎక్కువ వచ్చేస్తుంది. సుమారుగా మనం ఒక గంట పరిగెట్టామంటే ఒక 60 క్యాలరీస్ వింటర్లో ఎక్కువ అవుతాయి సమ్మర్ కన్నా. కానీ ఓవరాల్గా మన బిహేవియర్ వలన లార్జ్ పాపులేషన్ స్టడీస్ చేసినప్పుడు వాళ్ళు చూసింది ఏంటంటే పాపులేషన్ కొంచెం వెయిట్ వింటర్లోనే కొంచెం ఎక్కువ ఉంటుంది అని. అందుకనే కోల్డ్ వర్కౌట్ ఏదో మ్యాజికల్గా ఫ్యాట్ని మల్ట్ చేస్తాయని అట్లా అనుకోకూడదు. కానీ చలికాలంలో మనం కొంత ఎక్సర్సైజ్ ఎక్కువ చేయగలిగితే, కొంత ఫుడ్ విషయంలో మనం కేర్ఫుల్గా ఉండగలిగితే మనకి బాగా అడ్వాంటేజ్ వచ్చే అవకాశం ఉంది. ఇది మాత్రమే కాకుండా ఎక్సర్సైజ్ విషయంలో నేను చెప్పే మంత్రం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కన్సిస్టెన్సీ. మనం రెగ్యులర్గా సంవత్సరాల తరబడి చేస్తూనే ఉండాలి. ఒక సీజను సమ్మర్ అనో, వింటర్ అనో, చలికాలమనో. నాకు వచ్చే పేషెంట్లు కూడా అట్లాగే చెప్తుంటారు, చలి అన్నీ నడవలేదని అంటారు. ఇప్పుడు సమ్మర్ వస్తే వేసవికాలం వేడి ఎక్కువ ఉందని నడవలేదంటారు, వర్షం పడుతున్నప్పుడు అయితే ఖచ్చితంగా నడవరు. అట్లా సీజన్తో డిపెండ్ కాకుండా మనం ఎక్సర్సైజ్ చేసుకుంటే లాంగ్ టర్మ్లో చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి.